అనకాపల్లి జిల్లా ఆర్ల పంచాయతీ కొండశిఖర గ్రామాల్లో గిరిజనులకు డోలీల మోత తప్పడం లేదు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుణ్ణి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న సింహాద్రికి జ్వరం రావడంతో ధర్మవరం ప్రైవేటు ఆసుపత్రికి 6 కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ తీసుకెళ్లారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నా నాన్ షెడ్యూల్ ప్రాంతాలు కావడంతో గిరిజన గ్రామాలను ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు. ఏజెన్సీ ఏరియాలకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. అనకాపల్లి జిల్లా ఆర్ల పంచాయతీ కొండశిఖర గ్రామాల్లో గిరిజనులకు డోలీల మోత తప్పడం లేదు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుణ్ణి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న సింహాద్రికి జ్వరం రావడంతో ధర్మవరం ప్రైవేటు ఆసుపత్రికి 6 కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ తీసుకెళ్లారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నా నాన్ షెడ్యూల్ ప్రాంతాలు కావడంతో గిరిజన గ్రామాలను ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు. ఏజెన్సీ ఏరియాలకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు.